కాకినాడ జగన్నాథపురంలోని ఏఎస్డి ప్రభుత్వ మహిళా కళాశాలలో అంజు ఐ కేర్ ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన 2 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరాన్ని డిఐఈఓ జీజీకే నూకరాజు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ఎన్ మూర్తిరాజు అధ్యక్షతన జరిగిన ఈ వైద్య శిబిరంలో ముఖ్య అతిథిగా బేబీ వరల్డ్ గ్రూప్ ఆఫ్ షోరూమ్ వ్యవస్థాపకుడు, రోటరీ సెంట్రల్ మాజీ అధ్యక్షుడు ఎం విద్యాసాగర్ పాల్గొనగా అంజు ఐ కేర్ వ్యవస్థాపకులు డాక్టర్ తేజ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటి చూపు సమస్యలపై అవగాహన కల్పించడానికి ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశామని అన్నారు. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని, చదువులో నిత్యం ఒత్తిడికి గురవుతున్న కళ్లకు ఈ పరీక్షలు ఎంతో ఉపశమనం అందిస్తాయని, తద్వారా లోటుపాట్లను గుర్తించవచ్చునని అన్నారు. పరీక్షల సమయంలో పాటించవలసిన జాగ్రత్తలను తెలియజేశారు. ఐఐటి నీట్ ఆన్లైన్ పరీక్షల నిమిత్తం ఏర్పాటు చేసిన 2 కంప్యూటర్లు, ప్రింటర్స్ను డిఐఈఓ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు చెప్పుకొని చాలా జాగ్రత్తగా జీవితంలో ఒక వ్యక్తి ఎంత ఉన్నత స్థితికి వెళ్ళొచ్చో వాళ్ళిద్దరిని చూసి నేర్చుకోవాలి. సార్ ప్రిన్సిపల్ సార్ ఓకే కంపల్సరీగా మేనేజ్ గ్రూప్ 2 టీచర్స్ ఎక్కుంటారు. ఎందుకంటే తరఫు నుంచి ఈరోజు ఈ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఒక కంప్లీట్ ఐ చెకప్స్ చేయడానికి వచ్చాము. మా సిబ్బంది మేము బేసిక్గా ఈరోజు ఫస్ట్ ఒక ఐ కేర్ అవేర్నెస్ టాక్ చేసాము. దీంట్లో కండు గురించి, దృష్టి లోపాల గురించి అండ్ ఆల్సో బేసిక్ ఐ కేర్ గురించి ఒక అవగాహన సదస్సు కింద ముందు స్టార్ట్ చేసి పిల్లలు అడిగిన డౌట్స్కి కొన్నిటికి మేము సమాధానం ఇవ్వడం జరిగింది. అండ్ లిటిల్ బిట్ మోర్ అబౌట్ వాళ్ళకి బేసిక్గా ఐ ఇంపార్టెన్స్ లాంగర్ రన్లో ఎలా ఉండాలి, ఎలాగ సంరక్షించుకోవాలి దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు కాంప్రహెన్సివ్ ఐ క్యాంప్ చెకప్స్లో ప్రిలిమినరీగా దృష్టి లోపాలు ఎలా ఉన్నాయో చూసుకొని వాళ్ళకి విజన్ చెకప్ చేసి తర్వాత గ్లాసెస్ రిలేటెడ్గా కంప్లైంట్స్ ఉంటే మళ్ళీ ఇంకొకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళి మోర్ యాక్యురేట్గా చేసి, ఎందుకంటే విజువల్ డిమాండ్ అనేది వీళ్ళ పర్ఫార్మెన్స్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని లాంగ్ టర్మ్ వీళ్ళ ఫ్యూచర్ బాగుండాలని ఈ స్క్రీనింగ్ మేము 2 డేస్లో చేస్తాము. అబౌట్ 1000 పిల్లలకి ఈ చెకప్స్ చేసి, దీంట్లో కాకుండా నరం చెకప్ కూడా చేసి ఇంకైనా ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్ టీచర్స్, ప్రిన్సిపల్ గారికి, సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలుపుతాను. థ్యాంక్ యూ. విద్యాసాగర్, రోటరీ కాకినాడ సెంట్రల్. ఈరోజు ఏఎస్ గవర్నమెంట్ కాలేజీలో అంజు ఐ కేర్ వాళ్ళ తరపు నుంచి డాక్టర్ తేజ అండ్ టీం వచ్చారు. 1000 మెంబర్స్ వరకు ఉన్నారు ఇక్కడ స్టూడెంట్స్. వీళ్ళందరికీ ఐ చెకప్ని ఈరోజు రేపు నిర్వహించి వాళ్ళకి ఈ దృష్టి లోపాల మీద అవగాహనతో పాటు చెకప్స్ చేసి దానికి అవసరమైన సూచనలు తెలియజేయడానికి ఎంతో ఇనిషియేషన్ తీసుకున్నారు. మా రోటరీ తరపు నుంచి, ఏఎస్ కాలేజ్ నుంచి తరపు నుంచి అంజు ఐ కేర్ సిబ్బందికి మరియు డాక్టర్ తేజ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, కాకినాడ డిస్ట్రిక్ట్. ఈరోజు ఏఎస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ జగన్నాథపురం కాకినాడలో ఐ క్యాంపు నిర్వర్తిస్తున్నారు. ఈ ఐ క్యాంపు వల్ల పిల్లలకి కూడా చాలా ఉపయోగకరం. ముందు ఏంటంటే పిల్లలందరూ కూడా బాగా కళ్ళతో స్ట్రెయిన్ అయ్యే సమయం ఇప్పుడు. ఎందుచేతంటే ఇప్పుడు పిల్లలందరికీ కూడా పరీక్షల సమయం, అందుచేత ఎక్కువ చదువుకోవాలి, ఎక్కువ రాయాలి అనే భావంతో ఉంటారు. కాబట్టి ఆ టైము ముందే ఈ రకంగా మాకు డాక్టర్ గారు వచ్చి, మాకు ఈ అంజు హాస్పిటల్ డాక్టర్ గారు వచ్చి ఈ పిల్లలకి ఈ సదుపాయాన్ని కల్పించడం చాలా ఆనందంగా ఉంది. అందుచేత సార్కి చాలా కృతజ్ఞతలు. ఎందుచేతంటే పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నందుకు ఆయనకి చాలా అభినందనలు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గర్ల్స్ జగన్నాథపురం, నా పేరు మూర్తిరాజు, ఈ కాలేజీ ప్రిన్సిపాల్ని. ఈ రోజున
అంజు ఐ కేర్ నుంచి సర్పవరం జంక్షన్లో ఉన్న ఆ అంజు ఐ కేర్ నుంచి తేజ సారు వాళ్ళ యొక్క టీము మొత్తం డాక్టర్లు అందరూ వచ్చి మా కళాశాలలో ఉండే 1000 మంది పైగా స్టూడెంట్స్కి ఫ్రీ ఐ చెకప్ క్యాంపు ఏర్పాటు చేసినందుకు తేజ సార్కి వాళ్ళ యొక్క బృందానికి మనస్ఫూర్తిగా మా కళాశాల స్టాఫ్ పిల్లలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా తేజ సారు మా కళాశాలలో ఉన్న 1000 మంది పిల్లలకి కూడా చక్కటి సందేశాన్ని ఇస్తూ వాళ్ళ యొక్క ఐ విజన్ని ఎలా కాపాడుకోవాలో సూచనలు చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా బేబీ వరల్డ్ గ్రూప్ ఆఫ్ షోరూమ్స్ అధినేత శ్రీ విద్యాసాగర్ గారు కూడా రోటరియన్ అయిన వారు కూడా మన కళాశాలకు ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఐఐటి ప్రోగ్రాం కూడా వారి ఆధ్వర్యంలోనే మా కళాశాలలో నడుస్తుంది. ఇలా టౌన్లో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులందరూ కూడా వచ్చి మా పిల్లలకి అన్ని రకాల మేలు చేస్తున్నందుకు వారు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం అంతటినీ కూడా ఇనాగ్రేట్ చేయడానికి విచ్చేసిన మా డివిఓ గారిని కూడా అభినందనలు తెలియజేస్తూ, ప్రోగ్రాము ఈరోజు రేపు మొత్తం 1000 మంది పిల్లలకి కూడా తప్పనిసరిగా ఐ చెకప్ చేసి వాళ్ళకి కావలసిన అన్ని సూచనలు కూడా ఇవ్వడానికి సంకల్పం చేసినందుకు తేజ సార్కి వారి బృందానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.